చూస్తున్నారు కదా మా వాళ్ళు ఎంత చక్కగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. పిల్లలకి ఇలాంటివి చేయించాలి. మన బాయ్స్ అయితే వెనకాల కనిపిస్తున్నారు కదా, గూగ్లీ బాయ్స్, వీళ్ళే మా సైన్యం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీష్మ ద మాస్టర్. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే పిల్లలందరూ కూడా సమ్మర్లో ఇంటి దగ్గర కాలక్షేపం చేసేస్తున్నారు. వీళ్ళందరూ కూడా టీవీలకు అతుక్కుపోతున్నారు, సెల్ ఫోన్లతో ఉంటున్నారు. దానికోసం ఏం చేస్తామంటే వాళ్ళని ఫీల్డ్ ట్రిప్కి తీసుకొచ్చాం. ఫీల్డ్ ట్రిప్ తీసుకురావడం వల్ల ఏంటంటే మనకి లోకల్లో ఉన్నటువంటి ఏ మొక్కలు ఉంటాయి, వాటి ఉపయోగాలు ఏముంటాయి, ఏ జంతువులు ఉంటాయి, ఏ క్రియేచర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చూపించే వాళ్ళకి క్యూరియాసిటీ బాగా పెరుగుతుంది. రోడ్ సైడ్ ఎవరో వేయకుండానే కరివేపాకు చెట్టు వచ్చింది. మనం అయితే కరివేపాకు కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ చెట్టు పేరు అయితే గుర్తుకు రావడం లేదు. మా చిన్నప్పుడు కొంచెం బ్రష్ చేయడానికి ఈ చెట్టు పుల్లలో వాడేవాళ్ళు. ఈరోజు అయితే కొంచెం మాది ప్రజెంట్ డల్గా ఉంది. ఎందుకంటే మా టీంలో ఇద్దరు లేరు. సరదాలు సంతోష్ ఒకరు, హంటింగ్ సేవ కూడా లేరు. ఓకే, ప్రకృతి చిరుట శబ్దం చూసారా ఏ విధంగా ఉందో. ఈ వర్షాలు కురిసే టైంలో ఈ సౌండ్ ఎక్కువ వస్తుంటుంది. ఇప్పుడైతే మ్యాక్సిమం ట్రై చేద్దాం. మనకి ఈతకాయలు ఏ చెట్టును ఉన్నాయన్నది. వావ్, సూపర్ అంటే సూపర్. స్మాల్ వ్లాగ్ అంటే హెడ్ చాడితే నువ్వు తినేరా, చేసి నువ్వు నాకు ఇచ్చే, నువ్వు అంతలోగా తినేసా. ఇప్పుడు చెప్తాను, హెడ్ ఆడితే నీ టైల్స్ అయితే ఈడి గోడి పడితే నాది. నేల మీద చేసినా చేతిలో పట్టుకోరా. నేల మీదే పడాలి, చేతి మీద పట్టుకోకూడదు. ఆ గోడి పడింది నాదే. అక్కడ గోడు, ఆ గోడి హెడ్ నీదేరా. ఏం లేవు, అయిపోయినాయి ఆడి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే కుంకుడికాయ చెట్టు, నేచర్ షాంపూ. మా చిన్నప్పుడు అయితే అందరూ కూడా ఈ కాయలే వాడేవాళ్ళు. అందుకే మాకు ఎవరికి కూడా అప్పట్లో తల ఓడడం కానీ కలర్ షేడ్ అవడం కానీ ఉండేది కాదు. ఇప్పుడు అందరూ కూడా రెడీమేడ్ షాంపూలు వాడుతున్నారు. ఎయిర్ కలర్ చేంజ్ అవుతుంది, ఎయిర్ ఉన్నా కూడా అవైలబుల్. ఇప్పుడైతే సపోటా సెట్ ఇది. లక్కీ, నాకు ఒక పండు దొరికింది. మాకు అడుగుతుంటారు చాలామంది అసలు ఏముంటాయని. చూస్తున్నారు కదా, అన్ని రకాల మ్యాక్సిమం ఫ్రూట్స్లో అన్ని రకాల ఫ్రూట్స్ కూడా అవైలబిలిటీగా ఉంటుంది. ఇదైతే సపోటా. ఇంకా ఇటు పక్క ఉన్నదైతే మ్యాంగోస్. ఆల్రెడీ నా వీడియోస్లో చాలా వీడియోస్లో చూస్తుంటారు. మ్యాంగోస్ కూడా ఫుల్గా దొరుకుతాయి, నేచర్గా దొరుకుతాయి. మీకైతే ఇంకొక చెట్టు చూపిస్తున్నాను. ఇది కూడా మీకు అందరికీ బాగా తెలుసు, కస్టర్డ్ యాపిల్. కస్టర్డ్ యాపిల్ కూడా ఎక్కువగా ఉంటుంది మాకు. కాకపోతే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే జెన్యున్గా ఉంటాయి. మాకు ఈ చుట్టుపక్కలకు వచ్చేటప్పటికి పళ్ళు టేస్ట్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, క్వాంటిటీ బాగుంటుంది. దానివల్ల ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మీకు సిటీలో ఏ విధమైన కాస్ట్ ఉంటుందో మాకు కూడా సేమ్ కాస్ట్ ఉంటుంది అన్నమాట. ఇక్కడికి రావడం అంటే వచ్చాం కానీ ఎండ ఎరగేసేస్తుంది. కాజు చెట్టు, కాజు ట్రీస్ కూడా మాకు కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ మా ఏరియా. కాలేజీకి వెళ్ళిపోయాడు, వాళ్ళ ఫుల్ బోరింగ్ ఉంది. మాకు చాలా పెద్దవాడు. మీరు చూస్తున్నది అయితే ఉత్తరేనాకు. ఇది చాలా బాగా పనిచేస్తుంది దెబ్బలకి, పుండ్లకి, గాయాలు మానడానికి. ఇది కూడా తెల్లపిండాకు. ఇది కూడా సేమ్ ఉపయోగాలు ఉంటుంది. ఇది తిప్పతీగలు అయితే అనేక ఔషధ గుణాలు ఉన్నాయి, చాలా బాగుంటుంది. ఇది నల్లేరు కాడ, దీంట్లో కూడా ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది రామ్ తులసి. ఈ తులసిలో కూడా మనకి ఎక్కువ గుణాలు ఉంటాయి. ఈ మనకి కనిపించేది అయితే అడవి మల్లె తీగ. ఈ చాలా సువాసన ఉంటుంది ఈ ఫ్లవర్స్ నుంచి అయితేనే, చాలా బాగుంటాయి. చాలా రకాల మొక్కలు ఉంటాయి, ఇలాంటి అన్ని మొక్కలు కూడా మన కదా. నేరేడు చెట్లు కూడా మాకు ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడైతే ఇది చిన్న చిన్న కాయలు ఉన్నాయి. ఈ 1 మంత్లో మనకి
ఫుల్గా కాయలు వస్తాయి. ఇప్పుడు ఈ చెట్టు అయితే గానుగ చెట్టు ఉపయోగాలు కూడా మీకు అందరికీ తెలుసు. ఆయుర్వేద మందుల్లో గానుగను ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదేంటే గొలుగు చెట్టు అని చెప్తున్నాను కదా, దీన్నే క్రాస్ బీడింగ్ చేసి డెకరేషన్ ప్లాంట్ల కింద మ్యారేజ్లో ఫంక్షన్లో వాడుతుంటారు అన్నమాట. దీని విశేషం ఏంటంటే వాటర్ లేకపోయినా కూడా చెట్టు చనిపోదు, ఎక్కువ కాలం ఉంటుంది. అంతేకాదు అయితే ఇక్కడ ఉన్నాయి. మా చిన్నప్పుడు అయితే చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్గా తినేవాళ్ళం. మనం అబ్జర్వ్ చేయంగానే మన చుట్టూ చాలా రకాలైన జీవులు ఉంటాయి. ఈ బీస్ ఏం చేస్తాయంటే ఇక్కడ ఫ్లవర్స్ మీద తేనెను సేకరించి మనకు అందిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూసేది సేమనేపాల చెట్టు అని చెప్పేవారు మాకు. ఇది కూడా హెర్బల్ మొక్కే. చాలా అంటే కురుపులకు కానీ లేదంటే గజ్జి తామర ఇలాంటి వచ్చినప్పుడు ఈ పాలు దానికి ఊండికి అప్లై చేసినట్లయితే త్వరగా మానిపోద్ది. ఇప్పుడు మీకు కాకిదొండ పాలు చూపిస్తున్నాను. దీన్ని కూడా చాలా రకాల వైద్యాలకి వాడుతుంటారు. మీకు ఇంకోటి గరిక గడ్డి చెప్తారు కదా, గరిక పూజకి గణపతి పూజకి ఎక్కువ ఉపయోగిస్తుంటారు. ఇందులో సరుగుడు తోట ఉంది. చాలా గ్రీనరీ అంటే చాలా గ్రీనరీ ఉంది. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన కోతులు గుంపు చూస్తున్నారు కదా, అసలు ఎన్ని కోతులు ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు అదిగోండి, ఇక్కడ ఒక ఎర్ర గుద్దల కోతి, నల్ల గుద్దల కోతి చెప్పండి పోయి రోజు చేస్తే వాళ్ళ కోతులు గోంట్. అక్కడైతే చెట్టు మీద అయితే కోతులు ఉంది. ఆ కోతులు ఎవరు? శంకు పుష్పాలు అంటారు కదా, శంకు పుష్పాలు అంటారు. ఇవి కూడా ఆయుర్వేద విలువలు ఎక్కువ ఉంటాయి. ఇది టీ కూడా వాటర్ కాసి టీ కూడా తాగుతారు. ప్రకృతి సిద్ధంగా దీన్ని తుంగగడ్డి అంటారు. వీటితో తుంగ చేపలు తయారు చేస్తారు. ఇంటి పైకప్పుని కూడా నేస్తారు అన్నమాట. ఓకే, చూస్తున్నారు కదా, ఇక్కడైతే చిన్న తొండ ఉంది చూడండి. తొండల్లో కూడా చాలా రకాలైన జాతులు ఉంటాయి. ఇందాక మనం చూసిన జాతి వేరు, ఈ జాతి వేరు. ఇదైతే మాత్రం చాలా చిన్నది. చూస్తున్నారు కదా మీరు, మారేడు చెట్టు. ఇది శివునికి ఎంతో ఇష్టమైనటువంటి మారేడు చెట్టు. ఇప్పుడు మీరు చూసి అయితే చెవిడి కాకులు, చూస్తున్నారు కదా, చెవిటి కాకులు కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంటాయి. జిల్లేడు చెట్టు యొక్క పువ్వులు తింటుంది ఆ పక్షి అయితే. మా వాళ్ళు అలసిపోయారని ఈవినింగ్ స్నాక్స్ కింద బొప్పాయి పండు తీసుకొచ్చాను. అంతేకాకుండా మా వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ కూడా చేయించాం. అది చెట్లు ఎక్కడం ఎలా, ఆల్రెడీ వచ్చే వాళ్ళకి వీళ్ళ చేత కూడా కొంచెం ట్రైనింగ్ ఇప్పించాము. ఇలాంటి యాక్టివిటీస్ చేయించడం వల్ల ఏంటంటే పిల్లల్లో క్రియేటివిటీ పెరుగుతుంది. అంతేకాకుండా ఆపత్కాలంలో ఎలా బయటపడాలి, మనకు లోకల్గా ఉన్న మొక్కలు ఉపయోగించి వాటి ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుస్తుంది. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరిగా చేయండి.